కాళేశ్వరం కమిషన్ విచారణకు ఇవాళ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కానున్నారు. కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్లో జరిగే విచారణకు హాజరవుతారు. కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణలో భాగంగా ప్రాజెక్టు బ్యారేజ్ను నిర్ణయించడంలో కీలక వ్యక్తిగా హరీష్ రావు నాడు నీటిపారుదల శాఖను నిర్వహించారు. కమిషన్ ముందుకు ఆయన చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు ఏం చెబుతారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారుతోంది. నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని చెబుతారా, లేక కేబినెట్ నిపుణుల కమిటీ ఆమోదం ఉందని చెబుతారా అన్నది ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం కమిషన్ ముందు 114 వ్యక్తిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అక్కడ నిర్మించాలని నిర్ణయించింది ఎవరు, అక్కడే ఎందుకు నిర్మించారు, కేబినెట్ ఆమోదం ఉందా తదితర అంశాలపై ప్రశ్నల వర్షం సంధించేందుకు కమిషన్ సిద్ధమైంది. మరోవైపు విచారణకు తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్తో హరీష్ రావు రానున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విచారణ పూర్తయింది. ఇక ఈ నెల 11న కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులకు ఇవాళ రేపో శాఖలు కేటాయించే అవకాశం ఉంది. రాత్రి పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. ఇక